ఇక విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. చినగదిలి రూరల్ తహసీల్దార్పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు రాడ్లతో దాడి చేయడంతో తహసీల్దార్ రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటన చాలా దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే. విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. చినగదిలి రూరల్ తహసీల్దార్పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు రాడ్లతో దాడి చేయడంతో తహసీల్దార్ రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటన చాలా దారుణమని, తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే. ఆయన వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడే ఆయనేమి కాదు కదా, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఇంకోటి కాదు, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఆయన నీతిగా నిజాయితీగా ₹1 లంచం తీసుకోకంటే ఉద్యోగం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఒక సాదస్యత అపార్ట్మెంట్లో ఉంది, ఒక 5,000 6,000 అద్దెలో ఉండి ఇలాగ చేసి చూసారంటే మీకు భూత కదాలని అనుకుంటాను. మేము ఊహించింది ఎవరైనా ఒత్తిడి చేసి ఎవరైనా అకారణంగా నేను చేయమంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు ఇలాగేమైనా చేశారని మా అనుమానం. అది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. పోలీసులు అయితే ఇమీడియట్ గా వచ్చారు, వాళ్ళు యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తగిన నిర్ణయం తీసుకుంటారని మేము ఎదురు చూస్తాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఆర్ఓ మృతి ఘటనకు సంబంధించి కేజీహెచ్ వద్ద ప్రస్తుతం మార్చిలో డెడ్ బాడీ ఉంది. అయితే పోస్టుమార్టం జరిగిన తర్వాత బంధువులకు ఇవ్వనున్నారు. అయితే దీని నేపథ్యంలో ఒకవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారి బంధువులను పరామర్శించడం జరిగింది. అదేవిధంగా అధికారులను అడిగి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు జాయింట్ కలెక్టర్, అదేవిధంగా ఎమ్మెల్యే అవంతి గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. మీరు అధికారులతో మాట్లాడడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో కూడా మాట్లాడారు. ఏమంటున్నారు? అదేవిధంగా ఎక్యూజ్ని పట్టుకునే అవకాశం ఏమన్నా? చాలా దురదృష్టం అండి. ఇది జనరల్గా విశాఖపట్నం చాలా ప్రశాంతమైనటువంటి నగరం. ఇలాంటి ప్రాంతంలో ముఖ్యంగా అధికారులని గౌరవించే నగరం ఇది. ఇక్కడ ఎవరో కూడా చాలా సాఫ్ట్గా ఉంటారు పీపుల్ అంతా. మరి ఇది మాకు అందరం కూడా షాకింగ్లో ఉన్నాం, అధికారులు కానీ మేము కానీ. ఫస్ట్ టైం ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఎంఆర్ఆర్ కూడా ఎవరికైనా కానీ హెల్ప్ చేసే వ్యక్తి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మరి ఆయన చూసాం అప్పుడే సీసీటీవీ ఫుటేజ్లో. దురదృష్టం జరిగింది. పోలీస్ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా దోషులను పట్టుకోవాలి, శిక్షిస్తారు ప్రభుత్వం. అలాగే ప్రభుత్వ పరంగా కూడా మరి ఎంఆర్ వారి కుటుంబానికి కూడా నా పరంగా కానీ మరి వారికి సానుభూతిని తెలియజేస్తూ అండగా అన్ని రకాలకు కూడా అండగా ఉంటాం ప్రభుత్వ పరంగా. ఇప్పుడు పెద్దలు సుబ్బారెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది అందరం కూడా మీ అందరం కూడా షాక్కి గురైనది. చాలా దురదృష్టం. ఎలాంటి సంఘటనలో పునరావృతం అవ్వకుండా మళ్ళీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏదైనా కావచ్చు. ఇలాంటి ఘటన చాలా అందరూ ఇంకా షాక్లో ఉన్నాం. ఫస్ట్ టైం మన విశాఖపట్నంలో ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి మీద ఇలా జరగడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రాత్రి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూసాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాత్రి అరౌండ్ 10 o'clock అని చెప్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్లో మొత్తం డీటెయిల్స్ అని తెలిసి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రైట్, ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఇంకా సీసీ ఫుటేజ్ కూడా చూశాను అని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు అధికారులతో కూడా మాట్లాడి పూర్తిగా ఎవరైతే నిందితులు ఉంటారో ఖచ్చితంగా తొందరగా పట్టుకుంటామని, ప్రభుత్వం తరపు నుంచి కూడా బాధితులుగా అండగా ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.